14 ఇయర్స్ మీరొకరి ప్రేమ కోసం వెయిట్ చేస్తారా? కానీ యాకోబు చేశాడు. అందరికీ వందనాలు. ప్రేమ అంటే ఏమిటి? కేవలం హృదయ స్పందన మాత్రమే కాదు, కేవలం మాటల మాయ మాత్రమే కాదు. నిజమైన ప్రేమ అంటే త్యాగం, సహనం, నిరీక్షణ మరియు అచంచలమైన విశ్వాసం. బైబిల్లో ఉన్న అలాంటి ఒక ప్రేమ కథను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచ చరిత్రలో అత్యంత సహనంతో ఎదురుచూసిన ప్రేమగాథ. అదే యాకోబు మరియు రాహేలు ప్రేమ కథ. యాకోబు ఇస్సాకుకు కొడుకు, అబ్రహాముకు మనవడు. కాని ఆ సమయంలో అతను కేవలం ఒక పారిపోయిన యువకుడు మాత్రమే. తన అన్న అయిన ఏసావును మోసం చేసి తండ్రి ఆశీర్వాదం పొందిన తర్వాత తన ప్రాణాల మీద భయంతో ఇంటిని వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఒంటరిగా, అనిశ్చితిలో దేవుని వాగ్దానంతో ముందుకు సాగి వెళ్ళాడు. అలా వెళుతూ ఒక రాత్రి రాయిని దిండుగా చేసుకుని నిద్రిస్తున్నప్పుడు అతనికి ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆకాశానికి తాకే మెట్లపై దేవదూతలు ఎక్కుతూ దిగుతూ కనిపించారు. మరియు యెహోవా అతనితో ఇలా అన్నాడు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పడుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద ఇసుక రేణువుల వలె లెక్కకు మించిపోవును. నేను చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడిచిపెట్టను అని అన్నాడు. నిద్రలేచిన యాకోబు, యెహోవా ఈ స్థలమందున్నాడు, ఇది దేవుని మందిరము అని చెప్పి ఆ రాయిని స్తంభంగా నిలిపి దానికి బేతేలు అని పేరు పెట్టాడు. అక్కడి నుండి బయలుదేరి కొన్ని రోజుల ప్రయాణం తర్వాత యాకోబు హారాను అనే ఊరికి చేరుకున్నాడు. అక్కడ ఒక బావి దగ్గర కొందరు కాపరులు గొర్రెల మందలతో ఉన్నారు. బావి మీద ఒక పెద్ద రాయి ఉంది. అందరు కాపరులు కలిసి వచ్చిన తర్వాతే ఆ రాయి తొలగించి గొర్రెలకు నీరు పెట్టేవారు. యాకోబు వారిని చూచి, మీరు ఎక్కడివారు అని అడుగగా వారు, మేము హారాను వారము అన్నారు. అప్పుడు యాకోబు, నాహోరు కుమారుడైన లాబాను మీకు తెలుసా అని అడిగినప్పుడు వారు, తెలుసు, ఇదిగో అతని కుమార్తె గొర్రెలతో వస్తోంది అని చెప్పారు. యాకోబు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆమె గొర్రెల మందతో వచ్చింది. సూర్యకాంతిలో ప్రకాశించే చిరునవ్వుతో, అందమైన కళ్లతో ఆమె చాలా అందంగా ఉంది. ఆమె పేరు రాహేలు, యాకోబు మేనమామ లాబాను కుమార్తె. ఆ ఒక్క చూపులోనే ఆమె యాకోబు హృదయాన్ని గెలిచేసింది. ఆ క్షణంలో కొత్త శక్తి వచ్చినట్లు యాకోబు ఒక్కడే ఆ భారీ రాయిని బావి మీద నుండి తొలగించి రాహేలుకు గొర్రెలకు నీరు పెట్టాడు. మరియు భావోద్వేగంతో రాహేలును ముద్దగించి గట్టిగా ఏడ్చాడు. నేను నీ బంధువుని, నీ తండ్రి సోదరి అయిన రిబ్కా కుమారుణ్ణి అని చెప్పాడు. వెంటనే ఆమె పరిగెత్తుకొని వెళ్లి తన తండ్రికి ఈ విషయం చెప్పింది. రాహేలు తండ్రి లాబాను చాలా తెలివైనవాడు, కొంచెం మాయగాడు కూడా. లాబాను యాకోబు తన సహోదరి రిబ్కా కుమారుడని తెలిసిన వెంటనే పరుగెత్తుకొని వచ్చి అతనిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్లాడు. యాకోబు ఒక నెల రోజులు అతని ఇంట్లో ఉన్న తర్వాత లాబాను అడిగాడు, నువ్వు నా బంధువని ఉచితంగా పనిచేయాల్సిన అవసరం లేదు, నీ జీతం ఏమివ్వాలో చెప్పు అని అడిగాడు. లాబానుకు 2 కుమార్తెలు. పెద్దది లేయా, ఆమె కళ్ళు బలహీనంగా ఉండేవి. చిన్నది రాహేలు, చాలా అందంగా ఉండేది. యాకోబు ఇలా చెప్పాడు, నీ చిన్న కుమార్తె రాహేలు కోసం నేను 7 సంవత్సరాలు నీకు పనిచేస్తాను అన్నాడు. లాబాను, ఆమెను అన్యునికివ్వడం కంటే నీకివ్వడమే మేలు, నా దగ్గరే ఉండు అన్నాడు. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు నిష్ఠగా పనిచేశాడు. ఒక మహిళ కోసం, ఒక ప్రేమ కోసం 7 సంవత్సరాలు కష్టపడడానికి సిద్ధమయ్యాడు. లేఖనం చెప్తోంది, యాకోబుకు అవి కొద్ది దినాలుగానే ఉండెను, ఏలయనగా అతడు ఆమెను ప్రేమించుచూ ఉండెను అని. ప్రతిరోజు రాహేలు నవ్వు కోసం, ప్రతి కష్టం ఆమె కోసం. చివరికి యాకోబు 7 సంవత్సరాలు పూర్తి చేశాడు. 7 సంవత్సరాలు పూర్తయ్యాక యాకోబు లాబానుతో అడిగాడు, నా సమయం పూర్తయింది, నా భార్యను నాకివ్వండి అని అడిగాడు. లాబాను గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఊరంతా జనం వచ్చారు. సంబరాల మధ్య సంతోషంగా పెళ్లి జరిగింది. కాని ఆ రాత్రి చీకటిలో లాబాను ఒక భయంకరమైన మోసం చేశాడు. రాహేలు బదులు అతను తన పెద్ద కుమార్తె లేయాను యాకోబుకు ఇచ్చాడు.
ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు యాకోబుకు అది లేయా అని తెలిసింది. అతని హృదయం విరిగిపోయింది. 7 సంవత్సరాల కల ఒక్క రాత్రిలో బద్దలైపోయింది. వెంటనే యాకోబు లాబాను దగ్గరికి వెళ్లి అడిగాడు, మీరు నన్ను ఎందుకు మోసం చేశారు? నేను రాహేలు కోసం పనిచేశాను కదా అని నిలదీశాడు. అందుకు లాబాను, మా దేశపు ఆచారం ప్రకారం పెద్దదాని తర్వాతే చిన్నది పెళ్లి చేసుకోవాలి. 1 వారం వేచి ఉండు, నేను రాహేలును కూడా నీకిస్తాను. కాని నువ్వు మరో 7 సంవత్సరాలు నాకు పని చెయ్యాలి అన్నాడు. మనమైతే వదులుకొని అక్కడి నుండి వెళ్ళిపోయేవాళ్లం. కాని యాకోబు వదులుకోలేదు. ఎందుకంటే అతని ప్రేమ నిజమైనది. 1 వారం తర్వాత లాబాను రాహేలును కూడా యాకోబుకు ఇచ్చాడు. యాకోబు మరో 7 సంవత్సరాలు పనిచేయడానికి సిద్ధమయ్యాడు. ఆలోచించండి, 14 సంవత్సరాలు ఒక మహిళ కోసం, ఒక ప్రేమ కోసం. కాని యాకోబు మరియు రాహేలు జీవితం సులభంగా సాగలేదు. లేయా ద్వేషింపబడటం చూసి యెహోవా ఆమెకి గర్భం తెరిచాడు. ఆమెకు ఒకరి తర్వాత ఒకరు పిల్లలు పుట్టారు: రూబేను, షిమ్యను, లేవి, యూదా. కాని రాహేలు గొడ్రాలుగా ఉండిపోయింది. అప్పుడు రాహేలు అసూయతో బాధతో యాకోబుతో ఇలా అంది, నాకు కూడా పిల్లలను ఇవ్వండి, లేకపోతే నేను చచ్చిపోతాను. యాకోబు బాధగా అన్నాడు, అది దేవుని చేతిలో ఉంది, నేను ఏమీ చేయలేను అన్నాడు. అప్పుడు రాహేలు తన దాసి బిల్హాను యాకోబుకు భార్యగా ఇచ్చింది. ఆమెకు 2 కుమారులు పుట్టారు. వారికి దాను, నఫ్తాలి అని పేరు పెట్టారు. తర్వాత యాకోబుకు లేయా దాసి అయిన జిల్పా ద్వారా మరో 4 కుమారులు జన్మించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు చివరికి దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత రాహేలు గర్భం ధరించి ఒక కుమారునికి జన్మనిచ్చింది. దేవుడు నా నిందను తొలగించాడు, దేవుడు నాకు మరొక కుమారుణ్ణి కూడా ఇస్తాడు అని ఆమె అతనికి యోసేపు అని పేరు పెట్టింది. యోసేపు ఇజ్రాయేలు చరిత్రలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకడు అవుతాడు. కానీ అది మరో కథ. కొన్ని రోజుల తర్వాత యాకోబు రాహేలును మరియు లేయాను పిలిచి ఇలా అన్నాడు, మీ తండ్రి కటాక్షం ఇన్ని రోజులు నా మీద ఉన్నట్లు ఇప్పుడు నా మీద లేదు. నా తండ్రి ఇస్సాకు దేవుడైన యెహోవా కలలో కనిపించి, నీవు లేచి ఈ దేశము నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు అని చెప్పాడు. అనగా అందుకు లేయా మరియు రాహేలు, మా తండ్రి మమ్మల్ని పరాయివాళ్లగా చూస్తున్నాడు, ఇక మాకు ఆయనతో సంబంధం లేదు, మీరు చెప్పినట్లే చేస్తాము అన్నారు. యాకోబు లేచి తన కుమారులను, తన భార్యలను ఒంటెలపై ఎక్కించి తాను పద్దనరాములో సంపాదించిన ఆస్తి మొత్తం తీసుకుని కనాను దేశంలోని తన తండ్రి ఇస్సాకు ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. కనాను చేరిన తర్వాత యాకోబు తన కుటుంబంతో షెకేము ఊరు దగ్గర గుడారాలు వేసుకుని నివసించసాగాడు. కాని జీవితం కొన్నిసార్లు క్రూరంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత రాహేలు మరొక శిశువుకు గర్భం ధరించింది. యాకోబు కుటుంబం బేథేలు నుండి ఎఫ్రాత వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు రాహేలుకు ప్రసవ వేదన ప్రారంభమైంది. ప్రసవం చాలా కష్టంగా మారింది. ఆమె వేదన పడుతూ ఒక శిశువుకి జన్మనిచ్చింది. ఆమె అతనికి బెనోని అని పేరు పెట్టింది. కాని అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు. కాని ఆ ప్రసవంలో రాహేలు తన ప్రాణాలు కోల్పోయింది. యాకోబు 14 సంవత్సరాలు కష్టపడి మోసాలు ఎదుర్కొని నిరీక్షించి పొందిన ప్రేమ తన కళ్ల ముందే శాశ్వతంగా విడిపోయింది. అతను రాహేలును బేత్లెహేముకు వెళ్లే మార్గంలో పాతిపెట్టి ఆమె సమాధిపై ఒక స్తంభాన్ని నిలిపాడు. ప్రేమకు, త్యాగానికి, నిరీక్షణకు గుర్తుగా రాహేలు సమాధి స్తంభం నేటి వరకు అలాగే ఉంది. యాకోబు మరియు రాహేలు కథ అంతం కాదు, అది నిజానికి ఒక ప్రారంభం. ఈ కథ మనకు ఏమి నేర్పిస్తోందంటే 14 సంవత్సరాలు వేచి ఉండటం కేవలం సమయం కాదు, అది నిబద్ధత. లాబాను మోసం చేసినా యాకోబు వదులుకోలేదు. రాహేలుకు ఆలస్యంగా పిల్లలు పుట్టినా యోసేపు గొప్ప నాయకుడయ్యాడు. ప్రేమ అంటే మాటలు మాత్రమే కాదు, మనం చేసే అచ్చర్యలే నిజమైన ప్రేమ. ఈరోజు ప్రపంచంలో నిజమైన ప్రేమ అంటే ఏమిటో చాలామంది మరిచిపోతున్నారు. కాని యాకోబు మరియు రాహేలు కథ మనకు గుర్తు చేస్తోంది. నిజమైన ప్రేమ ఎదురు చూస్తుంది, నిజమైన ప్రేమ త్యాగం చేస్తుంది, నిజమైన ప్రేమ ఎప్పటికీ వదులుకోదు. ఎవరికోసమైనా ఎంతకాలం వేచి ఉంటారు? నిజమైన ప్రేమ అంటే మీకు ఏమిటి? కామెంట్స్లో తెలియచేయండి. మిత్రులారా,
ఈ అద్భుతమైన ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని బైబిల్ విషయాలు, స్ఫూర్తిదాయక కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో అద్భుతమైన కథతో. ధన్యవాదాలు.